చూస్తున్నాము కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జమిలీ ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ వింటర్ సెషన్ లోనే బిల్లు ప్రవేశపెట్టనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు లోక్సభ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే అండి. అయితే ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది, మనం చూస్తూ ఉన్నాము. సో జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మీరేం చెప్తారంటే ఈ వింటర్లోనే, అంటే ఈ శీతాకాల సెషన్లో కూడా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా చేస్తోంది, ఏం చెప్తారండి? మౌనిక, రామ్నాథ్ కమిటీ జమిలీ ఎన్నికలు జరగాలని చెప్పని సూచించిన మాట వాస్తవం, రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవము. కానీ ఇది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ లేకపోతే ఇది సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణకి ఇవ్వాలన్న పరిస్థితుల్లో అవకాశాలు లేవు. మరి ఎందుకు పెట్టారని చెప్పినది, బిల్లు ఎందుకు పెడుతున్నారని చెప్పినది మరి ప్రభుత్వం ఆలోచన నాకు తెలియదు. కానీ పార్లమెంట్ ఉభయ సభల్లో 3/2 మెజారిటీ దీనికి అవసరం అవుతుంది. బహుశా రాష్ట్రాల అనుమతి కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇది రాష్ట్రాల శాసనసభల గురించి మనం నిర్ణయం చేసేది కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో స్పెషల్ మెజారిటీ మాత్రమే కాకుండా రాష్ట్రాల్లో కూడా సగం రాష్ట్రాలకు పైగా దాన్ని ఆమోదించాలి. అంచేత ఇది రాజ్యాంగ సవరణ కాబట్టి ఇది జరిగేది సాధ్యంగా నాకు అనిపించట్లేదు. అయితే ప్రస్తుతం చూస్తూ ఉన్నామంటే ఈ బిల్ ఏదైతే వచ్చిందో, సో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, దీన్ని ఒకవేళ ప్రవేశపెడితే కనుక మేము అడ్డుకుంటామని చెప్పి కాంగ్రెస్ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో దాని గురించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మౌనిక, అధికార పక్షం ఒక బిల్లు పెడితే దానిలో చర్చలో వ్యతిరేకించే హక్కు మిగతా సభ్యులకు ఉన్నది, వాళ్ళ అభిప్రాయాలను బట్టి, పార్టీల ఎజెండాలను బట్టి. ఇప్పుడు దానిలో ఆశ్చర్యమేం లేదు. ఈవేళ నేను ఇందాక చెప్పినట్టుగా పార్లమెంట్ లో ఉన్న పరిస్థితుల్లో మీకు 3/2 మెజారిటీ ఉభయ సభల్లో ఒక రాజ్యాంగ సవరణకి రావడం అనేది ఏకాభిప్రాయ సాధన లేకుండా సాధ్యం కాదు. బహుశా దీన్ని ఏమన్నా కమిటీకి నివేదించి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. అయితే మనం గత నెలలో చూసుకుంటే ఇండిపెండెన్స్ డే ఆ టైంలో కూడా మనకి ప్రధాని మోదీ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో మనం కూడా విన్నాము, ఇది అందరికీ తెలిసింది. అంటే దీని వెనుక రాజకీయ కోణం ఉందని కూడా చెప్తున్నారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి అంటారు? అసలు రాజకీయ కోణం పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా కాలం నుంచి మోదీ గారు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు. దేశంలో చాలా మంది మధ్యతరగతి వర్గాలకి పత్రికల్లోనూ ఒక భావం ఏముందంటే, నిరంతరం ఎన్నికలు జరుగుతున్నాయి, ఎప్పుడు ఎన్నికల ప్రచారం అయితే తప్ప పరిపాలన అనేది పక్కన వెళ్ళిపోతున్నది. మొన్న లోక్సభ జరిగింది, ఇప్పుడు 2-3 నెలలు గడవకుండానే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఇవి పూర్తి అవుతునుకోగానే మళ్ళీ ఇతర రాష్ట్రాలు, జార్ఖండ్ వగేరా అవి అయిపోతానుకుని చెప్పనగానే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు, అవి కానీ ఇంకో రాష్ట్రం. నిరంతరం ఎన్నికల ప్రచారంలో మనం ఉండటం చేత ఒకటి తాత్కాలికమైన జనాకర్షణ కోసం పార్టీలు వెంపర్లాడుతున్నాయి, పరిపాలన కుంటిపడుతుందనే భావం ఒకటున్నది. 2, పరిపాలన యంత్రాంగం మొత్తం నిరంతరం ఎన్నికల చేసిన నిమగ్నం కావడం చేత మరి పరిపాలన కుంటిపడుతుందనే భావం మరొకటున్నది. కాబట్టి దేశంలో కొన్ని వర్గాల్లో బలంగా ఈ భావం అన్నమాట వాస్తవం. దానికి స్పందిస్తూ ప్రధానమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఈ రకమైన ఆలోచన కొత్తగా నిజంగా రహస్యం లేదు. చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు. 7-8 ఏళ్ల నుంచి మోదీ గారు కానీ వారి పార్టీలో చాలా మంది నాయకులు కానీ ఈ మాటలు మాట్లాడుతున్నారు. అలాగే ఇతర పార్టీల వాళ్ళు కూడా చాలా మంది, అలాగే పత్రికల్లో కూడా ఇది బాగుందనే భావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనిలో పెద్ద రాజకీయ కూడా ఉండకపోవచ్చు. కానీ నా దృష్టిలో 2 విషయాలు. ఒకటి, ఇది ఆచరణ సాధ్యం కాదు. ఈవేళ పార్లమెంట్లో ఉభయ సభల్లో మెజారిటీ కావాలి, రాష్ట్ర శాసనసభల్లో మెజారిటీ కావాలి. అది లేకుండా దీన్ని చేయడం సాధ్యం కాదు. రెండోది, మనం ఇంత చేసినా కూడా రేపు పొద్దున మళ్ళీ కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనం పాశ్చాత్య దేశాల్లో బ్రిటన్ నుంచి వెస్ట్ మినిస్టర్ పట్ల తెచ్చుకున్నాం. రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ తెలంగాణ మనం చూసాం. గతంలో ఉదాహరణకి కేసీఆర్ గారు మరి ప్రభుత్వాన్ని కాస్త ముందస్తుగా రద్దు చేసి 2018లో ఎన్నికలకు ముందెళ్లారు. అలాగే ఏ రాష్ట్రంలో అయినా లేకపోతే జాతీయ స్థాయిలోనే సరే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లేటువంటి అవకాశం మన ఎన్నికల వ్యవస్థలో అనివార్యమైనటువంటిది. అసలు బ్రిటన్ నమూనానే అది. అలా ఉన్నప్పుడు ఒకవేళ నానా తంటాలు పడి మనం అంతా తిమ్మిని బమ్మిని చేసి ఇలాంటి చట్టం రేపు పొద్దున అందరూ అంగీకరించి తీసుకొచ్చినా కూడా ఒక రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎన్నికల ముందు రావని చెప్పిన కానీ మరి క్రమబద్ధంగా జరగకుండా మారవని కానీ గ్యారెంటీ లేదు. అంచేత ఇది నా దృష్టిలో ఆచరణ సాధ్యమైంది కాదు. తర్వాత ప్రజలకు ఇప్పటికే అసెంబ్లీకి లోక్సభకి తేడా తెలియదు. చాలా సందర్భాల్లో ఎక్కడ ఓటేస్తున్న అవగాహన కొంతమందికే ఉంది, 10-15% మంది ఓటర్లకే ఉంటుంది.
మిగతా 80-85% మంది ఓటర్లు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసి ఆ ప్రభుత్వం పట్ల తప్పకుండా దృక్పథాన్ని బట్టి పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఆ మొత్తానికి ఒకే రీతిని ఓటేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదు. ప్రజాస్వామ్యం ఎవరు ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం, ఎవరు ఓటేస్తున్నాం, వాళ్ళు ఏ పని చేయాలి, ఏ స్థాయిలో ప్రభుత్వం నడుస్తుంది, మంచి చెడ్డలేంటి బేరు చేసినటువంటి శక్తి సామర్థ్యాలు పెరగాలి. కానీ అదేం అర్థం కాకుండా గుడ్డిగా ఓటేస్తే కూడా ఉపయోగం లేదు. అంటే వివిధ కారణాలుగా నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది బహుశా దీనివల్ల ఫలితాలు మంచిగా, ఉద్దేశం మంచిదైనా కూడా మంచి ఫలితాలు రాకపోవచ్చు. అది పక్కన పెట్టేసి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి అది చేయడం సాధ్యం కాకపోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి.